అందరికీ స్వాగతం. టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ టెట్ వేడి ఈ 2026 సంవత్సరం జూన్లో విడుదలైనటువంటి నోటిఫికేషన్ అటు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇద్దరిని ఉద్దేశించి ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ టెట్లో తెలుగు వాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసేవాళ్ళు కావచ్చు, ఇద్దరికీ సిలబస్ ఏముంటుంది టెట్లో అంటే టెట్కి మొత్తం 150 మార్కులు, సైకాలజీ 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, ఓ జనరల్ తెలుగుగా భావించే తెలుగు 30 మార్కులు అంటే 33 90 మార్కులు. ఇక తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా 60 మార్కుల తెలుగు పార్ట్ ఉంటుంది. అయితే ఈ 60 మార్కుల తెలుగు పార్ట్ పక్కన ఉంచితే ఇక్కడ ఉండే 30 మార్కుల తెలుగు కేవలము తెలుగు వాళ్ళకే కాదు, ఎస్జిటి రాసే వాళ్లకు తెలుగు భాగంలో 30 మార్కులు, సైన్సు సోషల్ అంటే టెట్ 2లో సైన్స్ రాసేవాళ్ళు కానీ సోషల్ రాసేవాళ్ళకి కానీ 30 మార్కులకు ఉంటుంది. అయితే ఎస్జిటి వాళ్ళకి టెట్ 2 వాళ్ళకి ఈ 30 మార్కుల తెలుగులో చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటంటే టెట్ 1 అంటే ఎస్జిటి వాళ్ళకి 6 మార్కుల తెలుగు మెథడాలజీ, 24 మార్కుల కంటెంటు. కానీ అసిస్టెంట్ రాసేటువంటి వాళ్ళకు అంటే మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, సైన్స్ వాళ్ళు కావచ్చు, సోషల్ వాళ్ళు కావచ్చు, అలాగే తెలుగు వాళ్ళు కావచ్చు, అంటే ఈ నలుగురు కూడా అసిస్టెంట్ టెట్ 2 వాళ్ళు, వీళ్ళ నలుగురికి కూడా 30 మార్కుల తెలుగు ఉంటుంది. కానీ 30 మార్కుల తెలుగులో మెథడాలజీ ఉండదు. అదే తెలుగు వాళ్లకు మెథడాలజీ ఉండదా అంటే 60 మార్కుల పార్ట్ ఇంకోటి ఉంది. అక్కడ 12 మార్కుల తెలుగు మెథడాలజీ ఉంటుంది. ఈ 30 మార్కులు కామన్ టు టెట్ 2 సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు ఈ నలుగురికి కూడా 30 మార్కుల తెలుగు కామన్గా ఉంటుందన్నమాట. ఓ రంగా చెప్పంటే కాస్త కష్టపడితే ఈ 30 మార్కులు తెచ్చుకోవడం కొంచెం సులభం మిగిలిన వాటితో పోల్చుకుంటే. ఏముంటాయి 30 మార్కుల తెలుగులో? మొత్తం 4 అంశాలు ఉన్నాయి. ఏమిటవి అంటే, ఒకటి పఠనావగాహన, రెండోది 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు, మూడవది పదజాలం, నాలుగవది భాషాంశాలు అనే పేరుతో మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి, 4 సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. పఠనావగాహనలో ఏముంటాయి అంటే అపరిచిత పద్యం, అపరిచిత గద్యం ఉంటుంది. రెండవ అంశం ఏంటి? 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు అన్నాడు. ఇందులో ABCDEFGHF వరకు కూడా టెక్స్ట్ బుక్లో ఏమడుగుతాడో వాడే ఇచ్చాడనమాట. ఏమడుగుతాట? ప్రక్రియలు, లక్షణాలు, రెండవది కవులు, రచయితల పరిచయం, మూడవది విశేషాంశాలు, నాలుగవది ఇతివృత్తాలు, ఐదవది నేపథ్యాలు, ఆరవది ఉద్దేశ్యాలు. తర్వాత మూడవ సబ్ టాపిక్లో పదజాలంలో ఏ అంశాలు ఉంటాయి అంటే, పదజాలం అంటే వొకాబులరీ, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మండలిక పదాలు. ఇక 4వ సబ్ టాపిక్ ఏంటంటే భాషాంశాలు, నథింగ్ బట్ వ్యాకరణాంశాలు. ఇక పఠనావగాహన ఉంది అంటే ప్యాసేజ్ ఇస్తాడు, దాని కింద క్వశ్చన్లు ఇవ్వడం.
ఒకప్పుడు ప్యాసేజ్ కానీ పద్యం కానీ ఇస్తే అపరిచిత పద్యం, అపరిచిత గద్యం 5 మార్కులకు ఇచ్చేవాడు. ఇప్పుడు ట్రెండ్ మార్చాడు. ఓ పద్యం కింద 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 1 క్వశ్చన్ కూడా ఇస్తాడు. ఒకటి సంఖ్య మార్చేసేసాడు. రెండో అంశం ఉంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు ఉంది. ఇక్కడ ఏముంటాయి? ప్రక్రియలు, లక్షణాలు ఉంది. ఈ ప్రక్రియలు, లక్షణాల మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అంటే, ఒకటి మన తెలుగులో ప్రతి పాఠం ఏదో ఒక ప్రక్రియకు చెందుతుందన్నమాట. కొన్ని పాఠాలు గేయం అనే ప్రక్రియకు చెంది ఉంటాయి. మరికొన్ని పాఠాలు గేయ కవిత అనే ప్రక్రియకు చెంది ఉంటాయి. ఇంకొన్ని పాఠాలు కథ అనే ప్రక్రియకు చెంది ఉంటాయి. మరికొన్ని మాండలిక కథ, జానపద కథ, కథానిక అనే ప్రక్రియకు చెంది ఉంటాయి. ఇంకా కొన్ని వ్యాసం అనే ప్రక్రియ కూడా కొన్ని పాఠాలు చెంది ఉంటాయి. ఇంకా కొన్ని పాఠాలు ఖండకావ్యం అనే ప్రక్రియకు చెంది ఉంటాయి. మరికొన్ని పాఠాలు వచన కవిత అనే ప్రక్రియకు చెంది ఉంటాయి. మరికొన్ని పాఠాలు స్వగతం లేదా స్కెచ్ అనే ప్రక్రియకు చెంది ఉంటాయి. ఇంకా కొన్ని పాఠాలు యాత్రా రచన లేదా యాత్రా సాహిత్యం అనే ప్రక్రియకు కూడా చెంది ఉంటాయి. మరికొన్ని పాఠాలు ఉంటాయి నాటకం అనే ప్రక్రియ, ఇతిహాసం అనేటువంటి ప్రక్రియ, అలాగే జీవిత చిత్రం అనేటువంటి ప్రక్రియ, చారిత్ర కథ అనే ప్రక్రియ, పద కవిత అనే ప్రక్రియ, అనువాదం అనేది ఒక ప్రక్రియ, వర్ణన అనేది ఒక ప్రక్రియ, ముఖాముఖి అనేది ఒక ప్రక్రియ, స్వీయ రచన అనేది ఒక ప్రక్రియ. ఇలా ప్రతి పాఠం ఏదో ఒక ప్రక్రియకు చెంది ఉంటుంది. అయితే దీని మీద ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు అంటే, ఒకప్పుడు ప్రక్రియ లక్షణాలు అడిగేవాడు. అది ఈజీ అయిపోయింది. మరి పోటీ పరీక్షలు కాబట్టి అంటే డిఎస్సి రాసే వాళ్ళకి మార్కులు సులువుగా వస్తే పోటీ మరీ దారుణంగా ఉంటుంది. అందుకోసం దీన్ని మార్చేసే ట్రెండ్ మార్చాడు. ప్రక్రియ లక్షణాల మీద ఇంపార్టెన్స్ తగ్గించి ఏ పాఠం ఏ ప్రక్రియకు చెందుతుందో అడుగుతున్నా అనమాట. ఉదాహరణకు గేయం అనేటువంటి ప్రక్రియ ఉంది. అమ్మఒడి అనే పాఠం ఉంది. 6th క్లాస్లో అమ్మఒడి, మా కొద్దీ తెలదొరతం 2 పాఠాలు కూడా గేయం అనే ప్రక్రియకు చెందిన పాఠాలు అన్నమాట. 7th క్లాస్లో కప్పతల్లి పెళ్ళి అనే పేరుతో ఓ పాఠం ఉంది. అది గేయం అనే ప్రక్రియకు చెందిన పాఠం, కప్పతల్లి పెళ్ళి. 8th క్లాస్లో మొదటి పాఠం ఆంధ్ర వైభవం ఉంది. అది కూడా గేయం అనే ప్రక్రియకు చెంది. 10th క్లాసులో ప్రకృతి సందేశం అనే పేరుతో ఓ పాఠం ఉంది. అది గేయం అనే ప్రక్రియకు చెందిన పాఠం. గేయ కవిత వేరు, గేయం వేరు. గేయ కవిత మన టెక్స్ట్ బుక్లో ఉందా అంటే 9th క్లాసులో ఒకే ఒక్క పాఠం గేయ కవిత అనే పేరుతో కనిపిస్తుంది. చైతన్యం అనే పేరుతో తాపి ధర్మారావు పాఠం గేయ కవిత అనేటువంటి ప్రక్రియకు చెందినమాట. మరికొన్ని పాఠాలు ఉంటాయి. కథ అనే ప్రక్రియ, కథానిక అనే ప్రక్రియ. సాధారణంగా చెప్పుకునేటప్పుడు కథ, కథానిక 2 కూడా పర్యాయ పదాలుగా చెప్పుకున్నా మన టెక్స్ట్ బుక్స్లో కథను, కథానికను సపరేట్ చేసి కొన్ని పాఠాలు ఇచ్చారన్నమాట. 6th క్లాస్లో మమకారం అనే పాఠం ఉంది. అది కథ. అదే 6th క్లాస్లో సమయస్ఫూర్తి అనే పాఠం ఉంది. అది కూడా కథే. 10th క్లాస్లో జీవని అనే పాఠం ఉంది. ఆ పాఠం కథ అనే ప్రక్రియకు చెంది. కథే కాకుండా కథానిక అనే ప్రక్రియ కూడా ఉందన్నమాట. 6th క్లాస్లో తృప్తి అనే పాఠం ఉంది. సో తృప్తి అనేటువంటి పాఠం కథానిక అనే ప్రక్రియకు చెంది.
ఎయిత్ క్లాస్లో మాతృభూమి అనే పాఠం ఉంది, అది కథానిక అనే ప్రక్రియ చదువుతుంది. నైన్త్ క్లాస్లో ఇల్లలకగానే అనే పేరుతో ఓ పాఠం ఉంది, అది కథానిక. 10th క్లాస్లో బతుకు గంప అనే పేరుతో మూలింటి చంద్రకళ రాసిన పాఠం, అది కూడా కథానిక అనే ప్రక్రియ చెందింది. ఒకటి కథ, కథానిక. కథే కాకుండా మండలిక కథ అనే పేరుతో ఓ పాఠం ఉంది. 8th క్లాస్లో పయనం అనే పేరుతో, 8th క్లాస్లో పయనం అనే పేరుతో అది మండలిక కథ. మండలిక కథే కాకుండా జానపద కథ కూడా ఒక పాఠం ఉంది. 7th క్లాస్లో మాయాకంబళి అనే పాఠం ఉంది, అది జానపద కథ అన్నమాట. మరికొన్ని పాఠాలు చారిత్రక కథ అనే ప్రక్రియకు చెందాయి. 6th క్లాస్లో ధర్మ నిర్ణయం అనే పాఠం ఉంది, అది చారిత్రక కథ. ఒకటి కథ, మండలిక కథ, జానపద కథ, చారిత్రక కథ, కథానిక. ఇలా పాఠాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని పాఠాలు ఉంటాయి, వ్యాసం అనే ప్రక్రియకు వచ్చిన పాఠాలు. 6th, 7th, 8th ఈ 3 తరగతుల్లో నాండిటల్ పాఠాలు వ్యాసం అనే ప్రక్రియకు చెంది ఉన్నాయన్నమాట. 6వ తరగతిలో మన మహనీయులు అనే ఉపవాచక పాఠం కానీ, అదే 6వ తరగతిలో ఉన్న ఎంత మంచి వారం అనేటువంటి పాఠం కానీ, ఈ 2 ఉపవాచక పాఠాలు వ్యాసం అనే ప్రక్రియకు చెందాయన్నమాట. అలాగే 7th క్లాస్లో కూడా ఉపవాచక పాఠం ఉంది. మన విశిష్ట ఉత్సవాలు అనే పేరుతో, మన విశిష్ట ఉత్సవాలు అనేది 7th క్లాసులో ఉన్నటువంటి పాఠం, ఉపవాచకం, అది వ్యాసం. 8th క్లాసులో ఒక ఉపవాచక పాఠం ఉంది, చైతన్యమూర్తులు, అది కూడా ఉపవాచక పాఠం, అది కూడా వ్యాసం అనే ప్రక్రియ చెందిన పాఠం అన్నమాట. 9th క్లాసులో తణికెళ్ళ భరణి రంగస్థలం అనే పేరుతో పాఠం రాశాడు, ఆ రంగస్థలం అనేటువంటి పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందింది. 10th క్లాస్లో 2 పాఠాలు వ్యాసం అనే ప్రక్రియకు చెందినవి. శీలా వీర్రాజు చేజారిన బాల్యం అనే పేరుతో రాశాడు, అది వ్యాసం అనే ప్రక్రియ చెందిన పాఠం. అదే 10th క్లాస్లో వాసిరెడ్డి సీతాదేవి ఉపన్యాస కళ అనే పేరుతో ఓ పాఠం రాసింది, అది కూడా వ్యాసం అనే ప్రక్రియకు చెందిన పాఠం. కాబట్టి ఇలా వ్యాసం అనేటువంటి ప్రక్రియలు ఏ పాఠాలు ఉన్నాయో చదవాలి. అంతేకాదు, మనకు వచన కవిత అనే పేరుతో ఒక ప్రక్రియ ఉంది. వచన కవిత 7th క్లాస్లో అక్షరం అనే పేరుతో ఆ పాఠం వచన కవిత. 9th క్లాస్లో ఎండ్లూరి సుధాకర్ ఆత్మకథ అనే పేరుతో రాశాడు, అది కూడా వచన కవిత అనే ప్రక్రియ. 10th క్లాస్లో నేతల ప్రతాప్ కుమార్ యుద్ధ విజేత అనే పేరుతో రాశాడు, యుద్ధ విజేత అనే పాఠం కూడా వచన కవిత అనే ప్రక్రియకు చెందినమాట. అలాగే ప్రక్రియలో స్కెచ్ అనే ఓ ప్రక్రియ ఉంది. మర్రి చెట్టు, కాబట్టి మర్రి చెట్టు స్కెచ్ అనే ప్రక్రియ అంటాం. ఆ స్కెచ్కే మరొక పేరు స్వాగతం. కాబట్టి మర్రి చెట్టు అనే పాఠం ఏ ప్రక్రియ చెందుతుంటే స్వాగతం అన్నా కరెక్టే, స్కెచ్ అన్నా కరెక్టే. యాత్రా రచన అనే ఓ ప్రక్రియ ఉంది. 8th క్లాస్లో యాత్రా రచన, 9th క్లాస్లో యాత్రా సాహిత్యం అనే పేరుతో ఈ ప్రక్రియలు కనిపిస్తుంది. యాత్రా రచన అనే పేరుతో 8th క్లాస్లో బులుసు వెంకటరమణయ్య గారు నా యాత్ర అనే పేరుతో రాశాడు. 9th క్లాస్లో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఏ దేశమేగినా అనే పేరుతో ఒక యాత్రా సాహిత్యం. 8th క్లాసులో ఉన్నది యాత్రా రచన, 9th క్లాసులో ఉన్నది యాత్రా సాహిత్యం అనే ప్రక్రియ అన్నమాట. అలాగే ఖండకావ్యం అనే ఓ ప్రక్రియ ఉంది.
ఎయిత్ క్లాసులో ఒక పాఠం, 9th క్లాసులో ఒక పాఠం, 10th క్లాసులో ఒక పాఠం ఉంది. ఇది ఖండకావ్యం. 8th క్లాసులో గుర్రం జాషువా సందేశం అనే పేరుతో రాశాడు. ఆ సందేశం అనేటువంటి పాఠం అది ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందిన పాఠం. 9th క్లాసులో కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి తీర్పు అనే పేరుతో రాశాడు. ఈ తీర్పు అనే పాఠం కూడా ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందింది. 10th క్లాసులో జలియన్ వాలాబాగ్ అనే పాఠం ఉంది. ఉమర్ అలీషా రాశాడు. ఈ పాఠం కూడా ఖండకావ్యమే. అలాగే ఇతిహాసం అనేటువంటి పేరుతో ఒక ప్రక్రియ ఉంది. 10th క్లాసులో ప్రత్యక్ష దైవాలు అనే పేరుతో ఉంది. ఆ పాఠం ఇతిహాసం అనే ప్రక్రియ వచ్చిన పాఠం. అలాగే నాటకం అనేది కూడా ఓ ప్రక్రియ. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం అనే పాఠం 10th క్లాసులో ఉంది. అది నాటకం అనే ప్రక్రియకు చెందిన పాఠం అన్నమాట. అలాగే మనం పెద్దగా ఎప్పుడూ కూడా చదవని ఓ ప్రక్రియ ఉంది. జీవిత చిత్రం అనే ఓ ప్రక్రియ ఉంది. 6th క్లాసులో డూడు బసవన్న అనే పేరుతో వాళ్ళ యొక్క జీవిత చిత్రాన్ని చిత్రించిన పాఠం జీవిత చిత్రం అనేటువంటి ప్రక్రియకు చెందిన పాఠం. అంతేకాకుండా పద కవిత అనే పేరుతో ఒక పాఠం కనిపిస్తుంది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల. 7th క్లాసులో చిన్ని శిశువు అనే పాఠం ఉంది. ఈ చిన్ని శిశువు అనే పాఠం పద కవిత అనే ప్రక్రియకు చెందిన పాఠం అన్నమాట. అంతేకాకుండా వర్ణన అనే ప్రక్రియ కూడా ఉంది. వర్ణన అనే ప్రక్రియలో 9th క్లాసులో హరివిల్లు అనే పాఠం ఉంది. ఆ హరివిల్లు అనేటువంటి పాఠం వర్ణన అనే ప్రక్రియకు చెందినమాట. మనకు ఆత్మకథ అంటాం. దాన్ని స్వీయ రచన అనే పేరుతో 8th క్లాసులో నా చదువు అనే పేరుతో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నా చదువు అనే పేరుతో ఆయన స్వీయ రచన రాసుకున్నాడు. మరో ప్రక్రియ ఏంటంటే పర్యావరణ కవిత్వం అనే పేరుతో ఆకుపచ్చ శోకం అనే పేరుతో పాఠం ఉంది. డేవిడ్ లివింగ్స్టన్. సో ఇది ఆకుపచ్చ శోకం అనేది మన పర్యావరణానికి సంబంధించినటువంటి ఇది. సో పర్యావరణ కవిత్వం అనే పేరుతో పాఠం ఉందన్నమాట. సో ఈ ప్రక్రియలు చదివేటప్పుడు ఏ పాఠం ఏ ప్రక్రియకు చెందుతుందో అది చదవాలి. ప్రక్రియలు లక్షణాలు చదవాలి. కానీ ఇటీవలి కాలంలో ఏ పాఠం ఏ ప్రక్రియకు చెందుతుందో అడుగుతున్నాడు. కాబట్టి వాటి మీద దృష్టి పెడితే ఈ ప్రక్రియలు లక్షణాలు దీని మీద సాధికారత వస్తుంది. దీని మీద వచ్చే మార్కును మిస్ అవ్వకుండా ఉంటాం. థ్యాంక్ యూ.